చావు బతుకుల మధ్య నిన్ను ఎందుకు కాపాడనో తెలుసా? గుర్తుంది సార్, మీరు చెప్పింది వినాలి. దానితో పాటు నాకు ఇన్ఫార్మర్గా ఉండాలని. క్షమించండి సార్, తప్పు నాదే. ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు. ఇదే నీకు చివరి అవకాశం. రాము, మనం అనుకున్న దానికంటే ఈ పోలీసుడే మామూలుడు కాదురా. మన వాళ్ళు వాడిని ఏదైతే చిత్రహింసలు పెట్టారో వాడు అదే ప్రయోగాన్ని నా మీద చేస్తున్నాడు. నువ్వు ఒక పని చేయి. అర్థమైందా? రెడీ చేయి. ఈ రోజు నేను ఇక్కడి నుంచి తప్పించుకుంటున్నా. నా పేరు చెప్తే ఉచ్చపోయడానికి కూడా భయపడతారు. చెట్లకి అడుగు పెడతావారా? నేను దొంగను కాదు, వీళ్ళందరినీ పట్టించింది నేనే. మీ వాళ్ళే నన్ను దొంగ అంటున్నారు. దొంగతనం చేసింది కాకుండా ఈ సీనన్నకే ఎదురు చెప్తావా? లేరా, పైకి నిల్చో. ఆ క్షణం వాడి కళ్ళల్లో భయం చూడలేదు, దేనికైనా తెగించే ధైర్యం చూశాను. నా కింద పనిచేస్తావారా? నేను ఎవరి కింద పని చేయను, నీతో పని చేస్తా, నీకోసం పని చేస్తా. ఇక నుండి నీ పేరు దాము. దామును చూసేది ఇద్దరు. ఒకటి సీనన్న, రెండు చావబోయేవాడు. నువ్వు జనాల్లో తిరగకూడదు, నువ్వు జనాల్లో కనిపించకూడదు. నిన్ను చూడాలంటే ఒక్కడు చావబోయేవాడు. సీనన్నకు ఎదురు పడాలన్నా చావాలి, సీనన్నను ఢీ కొట్టాలన్నా చావాలి, సీనన్నకు ఎదురు పడాలన్న ఆలోచన వచ్చిన చావాలి. వాడొచ్చాక నాకు బలం పెరిగింది, బలగం పెరిగింది. నాకు అడ్డు వచ్చిన వాడిని వాడు అడ్డు తొలగించడం మొదలుపెట్టాడు. నాకు ఎదురు తిరిగిన వాడిని తెగనరకడం, అడ్డొచ్చిన వాడిని కొట్టి పారేయడం మొదలుపెట్టాడు. మామూలు సీనన్నగా ఉన్న నన్ను ధూళిపేట సీనన్నగా మార్చిందేవాడు. అలాంటి వాడే ఈ దాము. ఇదే కొత్తూరు గ్రామం. ఇప్పుడు ఏదో కారణం చేత రోడ్ల మీద ఉండే జనాలు. ఈ ఊర్లో 4 సర్కిళ్ళు.
కాపాడడానికి గ్రామ దేవతలు. ఊర్లో 700 గడపలు, ఇంటికి 2 చొప్పున కుట్రాలను వేసుకున్న 1400 మంది. ఈ 1400 మందిలో నాకు సహాయం చేయడానికి ఒక్కడు కూడా లేడా? అసలు ఈ యుద్ధంలో నేను గెలుస్తానా లేక ఓడిపోతానా? ముందు ఆటాడు. శేఖరా, జీవితంలో మర్చిపోలేని 2 ఉంటాయి. కావాలని చేయలేదన్నా. ఇప్పుడే చెప్పాలా లేక నేను చంపినాక చెప్పాలా? నేను కావాలని చేయలేదు. ముందు ఆటాడు. ఆట ఆడేటప్పుడు మనసు చేతులు ఒకే దగ్గర ఉండాలి. కుక్కకు బదులుగా జోకర్ వేస్తుంది. చూశాడు. నేను నిజంగా కావాలని చేయలేదన్నా. ఒక్కది 2 ముఖ్యమైన పదాలని చెప్పాను కదా, అవేంటో తెలుసా? మనకి జన్మనిచ్చిన వాళ్ళు ఒక్కదియాల్సింది నువ్వే. మన బతుక్కి మన ఎదుగుదలకి కారణమైన వాళ్ళు. కావాలని చేయలేదు, కావాలని ఇప్పిస్తున్నారు అన్న. ఒక్కది జనాలకు నా మొహం చూపించద్దు అనుకుంటున్నా గానీ ముక్కైరా చూపించేలా చేస్తారేంట్రా? నిజంగా నాకు కావాలని ఇప్పించిరా. కావాలని ఇరికించడానికి నువ్వేమైనా పిల్లాడివా లేక నన్ను చంపడానికి చూసే గుంట నక్కవా? తీసుకో ముక్క. నిజంగా నమ్ముతున్నా. కావాలని ఇరికిచ్చిరన్న వాళ్ళు, కావాల్సిన చేసిరన్న. అది దేవుణ్ణి ఎప్పుడైనా చూసావా? మరి మరి నీ 2 కళ్ళతో రాక్షసి లాంటి దాగుని చూస్తావా? దాగుని చూసేవాళ్ళు ఇద్దరు. ఒకటి సీనన్న, రెండవది చావబోయేవాడు. యస్మిన్ యదా వర్తతే యో మనుష్య తస్మిన్ సదా వర్తితవ్యో సధర్మః. చూడు, మూసుకుపోయే నీ కళ్ళతో ముసుగు తీస్తున్న ఈ దాముడు చూడు, చావును చూడు. మళ్ళీ ఓడిపోయాను రా. ఈసారి నేను గెలుస్తాను అనుకున్నాను. ఈ ఆటలో నేను గెలుస్తానంటావారా?
నెక్స్ట్ టైం అయినా గెలుస్తానంటావా? నాకేం తెలుసు అన్న. సరే ఇది ఆట రాదు, వాడు రాదు. మీ అన్న ఇంకా ప్రాణాలతో ఉన్నది. వాడి ఆయుష్ గట్టిదవ్వడం వల్ల కాదురా, మా అన్న ఫోకస్ చేయక. చరిత్ర చెప్తూనే ఉంది, తెండాలను చూసి సవాలు విసరొద్దు, వాడికి ఎదురు నిలబడద్దు అని. వాడు ఎదురొస్తే వెనక్కెళ్ళాలి తప్ప ముందుకు రావాలనే ఆశ కానీ ఆలోచన కానీ కలలో కూడా రాకూడదురా నా కొడక. ఇప్పటి నుండి ఈ దాముగాడి అసలైన ఆట చూస్తారా నా కొడకల్లారా. హలో ఎస్ఐ గారు, ఏంటి పోలీస్ స్టేషనే పూర్తిగా కానీ ఈ ఊరికి వచ్చి ఏం చేస్తున్నారు మీరు? ఏంటి అంత పెద్ద సీక్రెటా? పోనీనండి, మీ బాధ ఏదో మీది, నా బాధ నాది అన్నట్టు మీకు విషయం చెప్పాలి. బంతి పూల తోట వెనకాల గంజాయి వనం మీకు తెలుసా? నీకేం కావాలి? నాదేముంది సార్, చిన్న చిన్న ఖర్చులకు కొంత డబ్బు అది ఇచ్చారనుకోండి, నా పనిలో నేను ఉంటాను. ఎక్కడ కలుస్తావు? ఏంటి సార్ ఈ వంకతో నన్ను పట్టుకుందామన్నా? అదంతా కుదరదులేండి. రోజు మీరు వెళ్ళే రూట్లో హనుమాన్ టెంపుల్ ఉంది కదా, అక్కడ మూట కట్టి నా చిల్లరేదో నాకు పడేయండి. మళ్ళీ ఇంకో ఇన్ఫర్మేషన్తో మీ ముందుంటా. అన్నా రాము, పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందిరా. ఇప్పుడు వచ్చిన వాడు అసలు ఎవడు, ఎందుకు వచ్చాడు,
వాడు నైటు మన గంజాయి తోటను స్మాష్ చేసి పడదేంగాడు. నాకెందుకో డౌట్గా ఉందిరా. వాడు నిజానికి పోలీసా లేక మన శత్రువా ఇంకా ఓ క్లారిటీ లేదు, తెలియట్లేదురా. నాకు వాడి మీద ముందే అనుమానం వచ్చిందన్నా. నువ్వు అనన్నా వాడిని ఈ నైట్కి లేపేస్తా. రే దాము, వద్దు, అంత పని అస్సలు చేయమాకు. నిజంగా వాడు పోలీస్ అయితే వాడి టీంతో వచ్చి మనల్ని అరెస్ట్ చేయాలి కదరా, కానీ చేయలేదు. నాకెందుకో చాలా తేడా కొడుతుందిరా దాము. వాడు నిజంగా పోలీస్ అయితే ఊర్లోకి రాగానే ముందు నన్ను ఎందుకు కలవాలి, నీ గురించి ఎందుకు అడగాలి? అంతా తప్పుగా జరుగుతుంది దాము. లేదన్నా, నేను ఆ పోలీసులు ఊరికే వదిలిపెట్టినన్నా. అరే దాము, మన వాడే ఎవడో సమాచారం బయట చెప్తున్నాడు అనిపిస్తుంది. కొంచెం ఆలోచించుకొని నువ్వు ఒక పని చేయరా, వచ్చే శుక్రవారం లోపు మొత్తం అడవి దాటించేయి. ఇక్కడ జరగాల్సింది నేను చూసుకుంటాను. చాలా జాగ్రత్త దాము, అందులో ఒక్క మూట కూడా మిస్ కావద్దు. నీ ఇంట్లో వాడైనా సరే అస్సలు నమ్మకం. అట్లానే అన్నా. ఇక్కడ ఆట నేను ఆడిస్తా. ఒక వస్తువు కూడా మిస్ అవ్వకూడదు, ఎవరికి తెలియకూడదు. నీ బలగాన్ని బంధుత్వాన్ని ఎక్కడ ఉన్నారో పిలువు, ఉన్నదంతా ఊడ్చికి పట్టుకెళ్ళిపో. ఇక్కడ జరగాల్సిన ఆట నేను చూసుకుంటా. చాలా జాగ్రత్తరా దాము. పోలీసు, ఇప్పటి నుంచి నువ్వు నా అసలైన ఆట చూస్తావురా. ఇస్తారా దాముగాడి అసలైన ఆట. ఎప్పుడు ఎవరికి కనిపించిన దాము ఇవాళ ఒంటరిగా చిక్కాడే, ఎందుకంటావురా? ఇక్కడ తెలుసా?
రాంబో కూడా చచ్చిపోయాడంట. రాము కూడా చచ్చిపోయాడంటే మీరంతా ఏం పెట్టడానికి మేము పెంచి పోషించింది. అయినా ఈ విషయం దామదాకా వచ్చిందంటే నా దగ్గరికి రావడానికి ఎంతో సమయం పట్టదు. అర్జెంటుగా ఈ విషయం పెద్దని చెప్పేయాలి.